US లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నేను ప్రతిరోజులాగా ఇంటర్వ్యూ చేయడం కోసం కాదు, బేబక్క వల్ల గృహప్రవేశం ఉందన్నమాట. అయితే ఆ గృహప్రవేశం నన్ను పిలవంగానే సరే, బేబక్క అనగానే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తన ఇల్లు ఎలా ఉండబోతుంది, తన ఇల్లు ఎలా కట్టించుకుంది, తన ఆ ఇల్లు రేట్లు ఎంత చెప్తుంది, అందులో ఉన్న అది ఇంటీరియల్ చేయించడానికి ఎంత అయ్యిందని అందరికీ ఒక పెద్ద ఇంటెన్షన్ ఉంటుంది కదా. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. యాక్చువల్ తన రేట్లు చెప్తుందో లేదో ఫస్ట్ చూడాలి, ఎందుకంటే తన రేట్లు చెప్పడానికి కూడా భయపడేలా ట్రోల్ చేశారనమాట. అయితే ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత తన సొంత ఇల్లు ఇక్కడ కొనుక్కోవడం జరిగింది. ఆ ఇల్లు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీకు చూపించడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. అంతా ఇల్లు మ్యాక్స్ చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే గృహప్రవేశం అంటే ఏం ఇంట్లో సామాన్లు కానీ వస్తువులు కానీ ఏమి ఉండదు, ఓన్లీ ఆ ఇంటీరియర్స్ అండ్ ఆ పూజ అది ఒక్కటే మాత్రమే చేస్తారు. కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుందో, మనం ఎలా హౌస్ ఎలా ఉందో, ఎంత మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఇల్లు ఉందా లేదా అనేది ఆ విజువల్స్ అన్ని మీకు చూపించడానికి కోసమే ఈరోజు నేను ముందుకు వచ్చాను. అయితే ఇంకా చూడడానికి మనం రెడీగా ఉన్నాం కదా. అండ్ అదే కాకుండా ఒక చిన్న కొన్ని క్వశ్చన్లు కూడా ఉన్నాయి నాకు. ఆ క్వశ్చన్లు కూడా ముచ్చటగా కొన్ని అడిగేసి మాట్లాడేసి సరదాగా ఒక చిన్న వ్లాగ్ అనుకోండి. ఇది బేబక్కళ్ళ ఇంటికి వెళ్తున్నాం, పైకి వెళ్ళాలి. 25th ఫ్లోర్ గా వెల్కమ్. ఎలా ఉండబోతుందో, ఇల్లు ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉన్నాను, చాలా ఎక్సైట్గా ఉన్నాను బేబక్కతో మాట్లాడడానికి. ఇదే ఇల్లు. ఫైనల్ గా మనం బేబక్క హౌస్కి వచ్చేసాం. కొత్త ఇల్లు రీసెంట్ గా తీసుకున్నాడంట. అయితే మనని హౌస్ వార్మింగ్ కి పిలవడం జరిగింది. అలానే ఎలాగో పిలిచారు కదా, ఒకసారి ఇల్లు ఎలా ఉంది, తను ప్రెసెంట్ ఎలా ఉంది, తన జర్నీ ఎలా ఉంది, అవన్నీ మాట్లాడి తన ఇల్లు కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. తను ఒకసారి అడిగి మనం అంత లోపల చాలా బిజీ ఉన్నారు. నాకు తెలిసి ఇలాంటి టైంలో నేను వెళ్ళి హోమ్ టూర్ చేస్తా, అది చేస్తా అంటే ఫస్ట్ తంతరేమో. ట్రై చేస్తా, మీకు అన్ని చూపించడానికి అయితే నేను ట్రై చేస్తా. వెళ్ళిపోదామా మనం లోపలికి? హాయ్, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. ఎలిమినేట్ అవ్వగానే ఫీల్ అయ్యారా? మా పని అమ్మాయి చెప్పేసింది ముందే నాకంటే. అయ్యో, ఫస్ట్ వీక్ పాప గారు వెళ్ళిపోద్దా శుభం మాట్లాడమంటే ఇదేంటి ఏం ఫీల్ అవ్వలేదు అనాలి కదా. నువ్వేంటంటే అది చూస్తుంది, నేను అంతకుముందు పెద్దగా చూడలేదు, దాని నాలెడ్జ్ ఎక్కువ కదా. పాప గారు ఫస్ట్ వెళ్ళిపోద్దాయండి. ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్ చూసారా మీరు? ఊరికే కాసేపు చూసేదాన్ని కదా, ఆ గేమ్స్ అయ్యి ఫాలో అయ్యేదాన్ని కదా. నార్మల్ గా ఎవరెవరు వెళ్ళారు చూసేదాన్ని. ఇప్పుడు సీజన్ 9 చూస్తారా? చూద్దాం తర్వాత అలవాటు అయిందిగా. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. మంచి హౌస్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు చూడాలి, మొత్తం చూపిస్తారు మనకి. చేసినప్పుడు అన్నా నేను అబ్బాయి బాగా చేశాడు. థ్యాంక్ యూ. చూసారా? దండం పెట్టుకోమ్మా, దేవుడికి దండం పెట్టుకో. బాగా ఆడుకోవాలి, పాడుకోవాలి టాయ్స్తో. ఇంకెక్కడ సూసులు పోయకూడదు, ఓన్లీ బయటే పోయాలి. అన్నం టైంకి తినాలి, అది నీ ఫుడ్. ఓకేనా? అందరూ మంచిగా ఉండాలి. దండం పెట్టుకో. థ్యాంక్ యూ అని చెప్పు. లూలు ఉంటుందా? అంతే, ఎప్పుడు ఇంతే ఉంటుంది, పెరగదు. మినీ కూడా ఇది ఎక్కువ. అవునవును, అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇంకా క్యాట్స్ కూడా ఉన్నాయి, 2 క్యాట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాం. దేవా షిఫ్ట్ అయిపోయాయి అన్ని. గృహప్రవేశానికి అయ్యేందుకే. దేవా వేర్ ఆర్ యూ? క్యాట్స్ అమ్మా, పొట్లో ఉంటే తీసింది. క్యాట్స్. ఏమనిపిస్తుంది మీకు ఇలా చూస్తుంటే? ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది?
రకరకాల పిచ్చిలు. ఆ పిచ్చిలో ఏదో ఒకటి. ఇది- అంతే. పెద్ద హాల్లో పెట్టారు. మాకు అసలు ఎలర్జీ ఇష్టం ఉండదు. అవునా? వేరే అంతా పడుతుంది. భయం. OCD. ఓకే. ఎవరు డాగ్ ఏదో కరిసినట్టుంది, మొత్తం దెబ్బలుంటే దొరికింది మన కింద లాన్ లో. రెస్క్యూ చేసాం, ట్రీట్మెంట్ ఇప్పించాం. ఆ 15 రోజుల్లో అటాచ్ అయిపోయింది, ఇంకా మేము వదలలేకపోయాం. దాని పేరు పుష్ప. ఇది ఏమందా? ఏమందా? ఏమందు పుష్ప. పుష్ప పుష్పరాజు కాదు. స్ట్రీట్ పుష్పరాజు స్ట్రీట్ కాదు, పుష్ప. స్ట్రీట్ స్ట్రీట్ క్యాట్ అనుకున్నారా? స్ట్రీట్ ఫైటర్. ఎవరు తగ్గేదేలే పుష్ప. పుష్ప ఎవరు తగ్గేదేలే. వాళ్ళిద్దరిని పిచ్చి కొట్టుడు కొడుతుంది, సింబాని లూలుని. అవును, ఇది నాటు నాటు ఇది కదా. దా లూలు దా, వీళ్ళిద్దరికి పడదు. ఇది నాటు. అది ఆ, చూడు ఇది నాటు. లూలు పడదు, భయం ఇదంటే. ఇదేమో పర్షియన్ పిల్ల అనుకుంటా. కొడుతుంది తెలుసా, ఇటు వస్తా అటు వస్తా కొడుతుంది మన్ను కూడా, మిమ్మల్ని ఏమన్నా అందరినీ కొడుతుంది. ఓకే ఓకే తీసుకో. అచ్చా. షీఈ్ సింబా. అది ఉంటే ఇది ఉండదు. దాని మ్యాచింగ్ డ్రెస్. సింబా ఈ డ్రెస్సులు ఎందుకు కుట్టించాను స్పెషల్ గా, డిజైనర్ వేర్ డ్రెస్. ఈ రోజు ఇది ఉందా? ఓన్లీ నేను ఇక్కడ కుట్టలేదు. ఆహా, ఈ రోజు ఇది ఈ కార్యక్రమం కోసం ఇటు డ్రెస్సెస్. దీంట్లో డ్రెస్. ఈ డ్రెస్సెస్ అంటే కాస్ట్ చెప్పడం కావద్దు, ఎందుకంటే ఇవి అసలు ఇక్కడ తయారు చేయరు కూడా. ఇవి శనిగ్రహంలో తయారు చేశారు, మన ప్లానెట్ శనిగ్రహం, అందులో ఆ, తయారు. ఎంత ఎంత ఉంటుంది ఈ డ్రెస్ ఒక్కొక్కటి? ఎంత? వద్దులే చెప్పకూడదు శివ. నార్మల్ గా నాకు నిజంగా డౌట్. ఈ 3 ఉన్నాయి, నాకేమో చిన్నగా చిన్నగా ఒక్కో డ్రెస్ అనిపిస్తుంది. 2 కోట్లు ఉంటది. ఒక్కొక్కటి 2 కోట్లు దాన్ని అది అంత సేమ్. మళ్ళీ అది ఫీల్ అవ్వకూడదు కదా, ఇది ఎక్కువ నాకు తక్కువ అని. అందరికీ ఒకటే 2 CR. ఒక డ్రెస్ అవును, చిన్న ముక్క ఇది. ఈ ముక్క మరి మార్స్ లో అదే సారీ ఇందాకేం చెప్పా, శనిగ్రహంలో. జోక్ కాదు కదా, సీరియస్ కదా. సీరియస్ నేను ఏం చెప్పినా సీరియస్ గానే చెప్తా కదా, నేను ఎప్పుడు సీరియస్ గానే చెప్తా కదా. జోకే కదా. అబ్బా సీరియస్, శనిగ్రహం నుంచి వచ్చినాయి. అదిగో చూడు, అది కూడా పిల్లి వేసింది నిజం. వెళ్ళి మనం కూడా డ్రెస్లు ఎప్పుడే జీవితంలో వేస్తాం తెలియదు. 2 కోట్లు ఏంటి ఆ డ్రెస్? అమ్మో బాబోయ్, ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సింది. నాకు హౌస్ మొత్తం చూపిస్తావా? హౌస్ మాత్రం ఎన్ని కోట్లని అడగకూడదు, ఎందుకంటే ఇది ఏఎస్బిఎల్ ప్రాపర్టీ, ఎవరోదో ప్రాపర్టీ కాబట్టి మనం కొనుక్కున్నాం కాబట్టి రేట్లు చెప్పకూడదు. ఓకే, మనం కస్టమైజేషన్ చేయించుకున్నాం లోపల, అర్థమైంది. అంటే కస్టమైజ్డ్ అన్నమాట ఎవ్రీథింగ్. మొత్తం అంతా మీ ఓన్ గా చేయించుకున్నారు అంతా. అవును, చూపిస్తావా? నాకు చూపిస్తా మొత్తం? చూపిస్తా. ఏం చూస్తావు శివ? ఎలా ఉంది ఏంటి, అవునా, ఎక్కడెక్కడి first నుంచి తీసుకొచ్చారు? అవునా? కస్టమైజ్డ్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచి పూజ తీసుకొచ్చారు? గది కూడా చూసారా? ఇలాంటి పూజ గది తీసారు. ఇది చూడలేదు. కస్టమైజ్డ్ కూడా ఎవ్రీథింగ్. శివుడు భక్తుడు నాకు బాగా ఇష్టం శివుడు అంటే. పౌర్ణమి శివ. ఓం నమః శివాయ. ఇది మీరు చేయొచ్చు. చేయించు. లోపల నార్మల్ అయినా లేకపోతే అది ఎక్కడి నుంచి ఇంపోర్టెడ్ తీసుకొని రావడం వల్ల? ఇక అన్ని చెప్పలేంలే శివ, అన్ని కొంచెం కష్టం. అవి డైరెక్ట్ దేవుడు అనుగ్రహం, అట్లా కోరుకుంటే వచ్చింది. ఎక్కడ కైలాసం? కైలాసం నుంచి అది ఎంత ఉండొచ్చు? వస్తుంది అన్ని. ఇంకా నార్మల్ అప్రాక్సిమేట్ ఎంత అనుకోవచ్చు? చెప్పకూడదు కాస్ట్. దానికి అసలు కాస్ట్ అనేది ఉండదు. కాస్ట్ ఏమో. కాస్ట్ అనేది నాకు ఈ బెడ్రూమ్ నేను రాగానే నాకు నచ్చిందా శివ? ఈ సోఫాని ఈ సోఫా ఏంటి కొత్తగా? ఇదేం లేదు, ఇక్కడ కూర్చొని చక్క చిల్అవుట్ అవుతూ చక్క బయట చూడొచ్చు అన్నమాట. లేక్ అది చిల్అవుట్ అవుతూ, అంటే అది లేదు. ఇక్కడ కూర్చొని చూడాలి, నుంచుంటే సరిగ్గా కనపడదు. నేను ఏ బెడ్రూమ్ లో నార్మల్ గా నేను ఇలా సోఫా డిజైన్ చూడలేదా? చూడలేదు. బాగుంది, చేయించుకున్నారా? చేయించు. పింక్ మొత్తం మీకు ఫేవరెట్? ఇది ఈ రూమ్ లో కొంచెం పింక్ చేయించా, Pink. కొంచెం పింక్ థీమ్, కొంచెం గర్లీగా ఉండాలని చెప్పేసి. ఇది నార్మల్ గా మీ రూమా? లేదు లేదు, ఇది తాతగారి రూమ్ లాగా, అంటే ఒక గెస్ట్ రూమ్. బట్ గెస్ట్ రూమ్. మా తాతగారి బెడ్ రాబోతుంది రేపు ఇక్కడ. Okay. వెరీ యాంటీక్, మా తాత పాత కాలం నాటి. కాలం. ఇట్స్ మెమరీ అన్నమాట. ఆ 2 రూమ్స్ చేయించాం. అంటే లైక్ పట్టిడి ఆ టైప్? కాదు కాదు కాదు, అంటే తాతగారు చేయించారు. గంధపు చెక్క? ఏమో తెలీదు. తెలీదు. తాతగారు డిడ్ నో మంచం చేయించారు, నాకు తెలీదు. నార్మల్ గా నీకు ఓన్లీ ఇంటీరియర్ చేయడానికి ఎంత పడింది మీకు?
ఇంకా నాకంత ఇంకా అవుతూనే ఉన్నాయి ఇంకా అసలు ఇంకా ఇంకా finish అవ్వలేదు. నేను ఇంకా జస్ట్ మీరు చూడంగానే ఓన్లీ మంచాలు ఇంకా చిన్న ఐటమ్స్ ఏమన్నా అవి తీసుకొస్తే అయిపోయింది అని అనిపించింది. అంతే మంచాలు అండ్ డైనింగ్ Dining మంచాలు కూడా ఉన్నాయి. డైనింగ్ ఇంకా మంచాలు చూడలేదు. అది- ఓన్లీ డైనింగ్ అండ్ సోఫా అంతే. అంతే అన్ని వచ్చేసి అన్ని వచ్చేసాయి. అది కూడా మీ ఉంది కదా? రెంటెడ్ గా ఉన్నారా? ఇది మీరు ఎప్పుడు కొనుక్కోవాలనుకుండే మీ డ్రీమ్ హౌస్? నా స్థిరాస్తి, మీ డ్రీమ్ హౌస్? నా డ్రీమ్ హౌస్. ఇందులో కామెడీలు వద్దు, శాటర్లు జూపిటర్లు అయ్యొద్దు. బేబక్క నువ్వు ఇల్లు ఎక్కడ తీసుకున్నావు? శాటర్లు తీసుకుని ఉంటావు నువ్వు. శనిగ్రహంలో తీసుకున్నావా అక్క? కానీ నాకు ఇది ఇందా నుంచి నాకు అవి చూస్తుంటేనే ఆ 2 కోట్లు ఒక తీసుకొని పాకెట్ లో వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. నేను ఒక ఇల్లు కొని వచ్చేమో. ఇవి రిటర్న్ గిఫ్ట్స్. బార్ కౌంటర్ కాదు, మా క్యాట్స్ ఆడుకుంటానికి ఇవి ఇక్కడ నుంచి ఇక్కడ ఎగిరి దీంట్లోంచి దూకి దీంట్లోంచి వెళ్ళి అలా పై వరకు వెళ్ళొచ్చు అనమాట. చూసావు ఆర్కిటెక్చర్? సింబా గో అప్, అదిగో అలా పైకెళ్ళు సింబా. అది నీకోసమే, వెళ్ళు. అది గుడ్ జాబ్ సింబా. ఇదిగో సింబా ఓన్లీ దీనికోసం డిజైన్. దీనికోసమే సింబా. ఇవి ఆడుకుంటాం, ఇవన్నీ తిరిగి అట్లంతా తీసుకుంటాం, వాటికి చూసుకుంటాం. అద్దాలు కూడా చూడండి చూసుకోవచ్చు. అది అద్దంలో చూసుకుంటాం చూడు. మళ్ళీ పైకి వెళ్తాం. ఇప్పటి వరకు అది ట్రై చేయాల. అదిగో ఫస్ట్ టైం. ఇప్పుడు పైకి సింబు, పైన చూడు పైన అదిగో చూసుకుంటాం. అది పైకి వెళ్ళిపో సింబా. వెళ్తుంది ఇప్పుడు. అందరంటే భయం కదా, వెళ్ళిపోతుంది. ఎంత బాగుంది కదా. కూర్చో, అక్కడే కూర్చో, ఎంజాయ్. అది లూలు కూర్చోబెట్టాను అక్కడ. వద్దా? ఇలా ఇలా తిరిగితేనే బాగుందా? అక్కడ ఉంటే తిరిగితే బానే ఉంటది. తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ ఇది పోస్తాడు. అదే వీడి దగ్గర వచ్చింది. కింద పోయాడు. ఇంట్లో మంచిగా నీట్గా ఉండాలి. అలవాటు చేయలేదు, ట్రైనింగ్ ఇవ్వలేదా? అదే అనుకుంటున్నప్పుడు ట్రైనర్ ని పెట్టి అలవాటు చేద్దాం. ఇది ఇప్పుడు దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 10 years. ఇలానే ఉంటది. లావ్ అవ్వడం, సన్నం అవ్వడం అంతే ఉంటది. అది దిగుతుంది సింబా. అల్లే దిగుతుంది. చుట్ హై నచ్చిందా సింబా? నీకు నచ్చింది? అక్కడ కూడా ఉంటే బాగుండేది కదా. అవును. ఇది గెస్ట్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాం. మాస్టర్ కోసం మాస్టర్ రూమ్ అది. ఇది గెస్ట్ రూమ్. ఓకే. ఫ్రెండ్స్ ఎవరైనా నాతో మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. యాక్చువల్లీ ఇది మన రూమ్ అన్నమాట. అవునా? అట్నా? నాకు తెలియదు. రాసేసుకున్నారా? అయితే ఎవరి రూమ్ కి వాళ్ళ ఇంటీరియర్స్ వాళ్ళు చేసుకోవాలంట. ఆల్రెడీ నాకు ఇలా చాలు. చాలా దుప్పట్లు కంఫర్ట్స్ అయ్యన్నా కనీసం అయ్యన్నా. ఓకే. థ్యాంక్ యూ. చాలా బాగుంది నా బెడ్రూమ్. చాలా బాగుంది. లైన్స్ వస్తాయి. ఇంకా సెట్ చేయలేదు, ఇవ్వాలే కదా గ్రూప్ ప్రైస్. ఓకే. బాగుంది డిజైన్, ఇంటీరియర్ బాగుంది. ఇది నార్మల్ గెస్ట్ బెడ్రూమ్ అంట. అంటే స్పెషల్ గా ఫైర్ ఎగ్జిట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఏమన్నా చేసి అగ్ని వచ్చి దహించినచో ఈడ నీళ్ళ వర్షం కురువును. నా తెలుగు చాలా బాగుంది కదా. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారు ఇప్పుడు. అది అర్థమైపోయింది. మీతో మాట్లాడగానే అర్థమైంది. ఒక నిమిషం చాలు అర్థం అవడానికి. అందరూ చెప్పుద్ది, నా పోలిక ఏం లేదండి. మా అమ్మాయి అని చెప్పుకోవాల్సి వస్తుంది. అమ్మ శివాకి సింక్ బాగా నచ్చిందంట. ఒక పూట పట్టింది నాకు సెలెక్ట్ చేయడానికి, హాఫ్ డే. ఇల్లు మొత్తం బాగుంది. ఇంకా రియల్ కూర్చుంటే ఇంకా లేక్ వ్యూ చూపిస్తాం. రండి నా బెడ్రూమ్ లోకి. ఇంకేం సెటప్ చేయాల. టెక్స్చర్ పెయింట్ అయింది, ఇంకా లోపల అక్కడ వస్తుంది. బ్లాక్ అండ్ గ్రే
గ్రే అండ్ బ్లాక్ అలా ఇష్టమా? గ్రే కొంచెం. ఫేవరెట్ సేమ్ పిచ్ నాకు బ్లాక్ గ్రే. థ్యాంక్ యూ. సో థర్స్టీ. Do you want something to drink? తీర్థం సాయంకాలం. అదే లైక్ కొబ్బరికాయ వాటర్ ఇస్తారు తీర్థం, అది సాయంత్రం తీసుకుంటాం అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు నేను ప్రతి రూము అబ్జర్వ్ చేసా, ఒకటి పింక్, ఒకటి గ్రీన్, గ్రే బ్లాక్. గ్రే బ్లాక్. అవును. అంటే ఎందుకు ఎవరికి అలా అలా సపరేట్ గా? ఈ కలర్స్ బోర్ కొట్టవు శివ. బ్లాక్ అండ్ గ్రే నెవర్ గోస్ బోర్. మనం బ్రైట్ కలర్స్ అలా వెళ్ళాం ఇంకో బోర్ కొట్టేస్తుంది. కొంచెం ఇలాంటి కలర్స్ కి వెళ్తే ఎవర్ గ్రీన్, ఇంకా అది బ్లాక్ అన్నది బోరే కొట్టను కలర్. అండ్ నాకు ఇష్టం గ్రే అండ్ బ్లాక్. ఇవన్నీ వుడ్ అన్ని చదపట్టేస్తే అంటారు, నిజం అది? ఆ వుడ్ కాదు, మీరు ఎక్కడైనా స్పెషల్ గా తెప్పించుకుని తెచ్చుకున్నారా? అంతా మా ఇంటీరియర్ డిజైనర్ గా ఏం చేశారో అదే అనమాట. మనకి ఏం తెలియదు. ఇది బాల్కనీ. ఇది బాల్కనీ. కానీ రూమ్ తగ్గించుకొని బాల్కనీ చాలా పెద్దగా పెట్టుకున్నారు. నాకు ఈ ఇల్లు ఎందుకు తీసుకున్నాను తెలుసా? కేవలం బాల్కనీ కోసం తీసుకున్నా. ఇప్పుడు ఆ వ్యూ కోసం తీసుకున్నారా మొత్తం? కానీ ఇక్కడ ఇవేం వచ్చేటట్టు లేవులేండి. రాకూడదు. రానివ్వను. ఆపేసారా? ఇప్పుడు అది ఎలా అయితే ఆగిపోయింది, అది పాత పడిపోయింది తెలుసా? అది పాత పడిపోయింది. అట్లా రాకూడదు ఏమి. ఆ పాచి కూడా పెట్టేసింది, అది ఇరిగిపోయింది. అంతే అంతే. అలా ఉండాలి ఏదన్నా అట్లా. అదే ఓన్లీ వ్యూ కోసం. అది సిట్టింగ్ అంతే, కూర్చుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అటు అంత నచ్చలేదు నాకు వ్యూ. ఇటు బాగుంది. మీరు ఎక్కువ ఇండియాలో ఉంటారు కదా? ఉంటా. ఇంకా ఈ ఇల్లు కొన్నందుకు అందుకే ఉండడానికి ఇల్లు తీసుకున్నా. ఉండాలని ఇల్లు తీసుకున్నా. మనకి అన్ని సింక్స్ ఇచ్చారు కానీ తీపిచ్చేసి కస్టమైజ్ సింక్లు పెట్టించాం అన్ని చోట్ల. చూసారు కదా ఇల్లు మొత్తం. ఇంకా పర్టికులర్ గా డీటెయిల్ గా మొత్తం అంతా సెటప్ చేశాక ఇల్లు ఇంకా చూపించడానికి ఇంట్రెస్టింగ్ గా పాయింట్స్ అన్ని ఉంటాయి. ఇది కొత్తది కాబట్టి మీకు విజువల్స్ లో మొత్తం అంతా ఇల్లు అంతా చూపిస్తా. అండ్ రేట్స్ ఎందుకు చెప్పట్లేదంటే మళ్ళీ మీరు అందరూ ట్రోల్ చేస్తారని చెప్పి రేట్లు చెప్పట్లేదు. ఆల్రెడీ ఆ డ్రెస్ లో నాకు అర్థమైపోయింది సీన్. ఇప్పుడు ఇల్లు మొత్తం మీకు ఇప్పుడు మొత్తం అంతా విజువల్స్ లో మొత్తం అంతా ఇల్లు చూపిస్తారు. దాని తర్వాత ఇంకా చాలా మంది గెస్ట్స్ రావాల్సింది ఉంది. ఆ గెస్ట్లు అందరూ వచ్చాక మొత్తం అంతా మీకు అందరికీ చూపిస్తా, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మొత్తం అంతా చూపిస్తాం. దాంతో ఫైనల్ గా బేబీతో మాట్లాడేసి ఇదేంటి చేద్దాం. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అన్ని అయిపోయినా కిచెన్ మనం కిచెన్ ఒకటే చూడలేదు. కిచెన్ చూస్తే మొత్తం ఇంత మ్యాక్స్ అంతా కంప్లీట్. కానీ ఇవి మొత్తం ఇంకా ఏం ఫిట్ చేయకపోవడం వల్ల మనకి అర్థం కావట్లేదు. ఇంకా ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి. ఇది కోకాపేట ఏరియా కదా? ఈసారి నుంచి మేము బేబక్ కోకాపేట తులసి సినిమాలో ఝాన్సీ గారికి ఉంటది కదా. ఇంకెందుకు మొన్నటి దాకా హైటెక్స్ ఆంటీ అన్నారు. ఇప్పటి నుంచి కోకాపేట ఆంటీ అంటారు. బాగుంది కదా అది. కిచెన్ చూద్దాం. కొంచెం అన్ని సర్దుకున్నాక వస్తే బాగా చూపించేదాన్ని. దిస్ ఇస్ రా. ఇవాళ గృహప్రవేశం రా. యాక్చువల్లీ రా ఇల్లు. అవును. మొత్తం ఇది మొత్తం ఎలా ఉంది ఏంటంటే చేతిలో కొంచెం ప్రసాదం ఇద్దాం. అమ్మ ప్రసాదం తిన్నారా? నేను కూడా తినలేదు. నువ్వు పెట్టు నాకు. కిస్మిస్ పెడతాం. మీరు మిస్ కదా. తమ్ముడు శివ నాకు ప్రసాదం పెరుతో వండి నిన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ శివ. కానీ బయటికి అలా కనబడుతుంది కానీ మనిషి చాలా మంచి మనసు. బయటికి మంచిగానే కనిపిస్తానే అంటే నేను ట్రోలింగ్స్ గురించి చెప్తున్నాను. అదేలే, కొంచెం మాస్ గా. అసలు మంచితనానికి మానవత్వానికి అసలు దానికి దీనికి అన్నిటికీ నేనే కదా. వాయిస్ లో బేస్ ఎక్కువ. బేసిక్ గా ఇది సింక్ కొత్తగా ఉందా? ఇది ఇలా లాగుతారు అదేనా? దట్ ఓన్లీ. మొత్తం మీకు బాల్కనీ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. థ్యాంక్ యూ. మొత్తం కాదు మళ్ళీ ఇది సింక్ ఇదంతా. ఇదేంటంటే అక్కడ కడుక్కుంటాం పెద్ద స్పేషియస్ గా లేదు. అది ఊరికే వెజిటబుల్స్ అవి వాష్ చేసుకుంటాకి గిన్నెలు ఇక్కడ కడుక్కుంటాం. దీనికి హాట్ వాటర్ కూడా పెట్టేస్తున్నా. యాక్చువల్లీ కింద గీజర్ వస్తుంది. చక్క వేడి నీళ్ళతో కూడా యూ కెన్ వాష్ యువర్ డిషెస్. గ్యాస్ మీటర్. ఇది వాటర్ ప్యూరిఫైయర్. సింక్ కింద వస్తుంది అన్నమాట, బయటకి కనపడదు. ఇది సింక్ కింద ఉంది కదా, ఆ క్యాబినెట్ లో వెళ్ళిపోతుంది. మనకి ఉంది అని కూడా తెలియదు. గిన్నెలు అది వేరే హీటర్ వస్తుంది. ఇది వాటర్ ప్యూరిఫైయర్.
గిన్నెలు కడగడానికి ప్యూరిఫైరా? ఆహా, కాదు కాదు, తాగడానికి ఇది మంచినీళ్ళకే. మంచినీళ్ళకే కదా, కింద ఉంటుంది, సింక్ కింద ఉంటుంది, పైన ఉంటుంది. అవును, పైన ఎందుకు ప్లేస్ సేవింగ్ అని అండర్ సింక్. మీ బాల్కనీస్ అన్ని ఇటే ఉన్నాయి మొత్తం? అవును, 2 బాల్కనీ, ఒక బాల్కనీ ఒక బాల్కనీ అటు, ప్రతిదీ బాల్కనీ. నార్మల్ గా వాళ్ళు కట్టడమే ఇలా కట్టారా, మీరు కట్టించుకున్నారా? బాల్కనీస్ కావాలి అని చెప్పి వాళ్ళ బాల్కనీ కట్టారు కాబట్టి నేను తీసుకున్నా. నాకు బాల్కనీలు పిచ్చి, గట్లు పిచ్చి, బాల్కనీలు పిచ్చి. ఫస్ట్ బాల్కనీ అంటే చాలా ఇష్టం, బెడ్రూమ్ లో బాల్కనీ ఉండాలనుకున్నా వచ్చింది. నైస్ బెడ్రూమ్. యా. చూసారు కదా ఇల్లు ఎలా ఉంది, బేబక్కల ఇల్లు అంతా చూసాం, దాంతో కొన్ని ముచ్చట్లు వేసాం, మాట్లాడాం. కానీ ఇంకా మాట్లాడాలని ట్రై చేసాం, కానీ చాలా మంది గెస్ట్స్ రావడం వల్ల మనకి చాలా టైం తక్కువ ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ఎక్కువ మాట్లాడలేకపోయాం, ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్ చేయలేకపోయాం. ఎందుకంటే గెస్ట్స్ రావాలి, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, ఇలా చాలా లేట్ అవ్వడం వల్ల ఇబ్బందులు అయ్యాయి. కానీ పూర్తిగా మొత్తం షిఫ్టింగ్ అయిపోయాక, మొత్తం అంతా మంచిగా సెట్ అయిపోయాక మళ్ళీ ఒకసారి చేసుకుందామని చెప్పి అనడం జరిగింది. మళ్ళీ అంతా సెట్ అయిపోయాక మళ్ళీ నేను మీ అందరికీ చూపించడానికి నేను మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. చూసినందుకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేయండి. అంతవరకు మీ శివ, నేను సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.